హిందూ మతాలపైన కావచ్చు, లేకపోతే ఆలయాలపైన కావచ్చు, పెద్ద ఎత్తున విమర్శలు అయితే తలెత్తున్నాయని చెప్పొచ్చు. ఒక్కదాని తర్వాత ఒక్కటి రావడంతో చాలా వరకు హిందువుల మనోభావాలు దెబ్బతింటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇహం పరం అన్నీ తెలిసిన గురుగారులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఏదైతే సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఇటు చిన్నజీయర్ స్వామి గారికి సంబంధించి చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. సో ఆయన మాట్లాడిన మాటల తీరు ఎలా ఉంది, మరి ఏ విధంగా ఆయన మాట్లాడొచ్చు అసలు అనేది కూడా చాలా వరకు తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు కిరణ్ శర్మ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. గురువు గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? సో చెప్పండి, చిన్నజీయర్ గారు ఇహం పరం అన్ని తెలిసిన ఆయన వారు అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఎవరు చెప్పారు మీకు ఆయనకి ఇహం పరం తెలుసని? అంటే మీరు నిర్ణయించారా? అంటే ఆయనకి ఇహం పరం తెలుసని మీరు నిర్ణయించుకున్నారా? ఆయనకి ఇహపరాలు ఏవి ఆయనకు తెలియదండి. సరైనటువంటి భగవద్ అనుగ్రహం కూడా తనకి లేదు. నేను క్లారిటీ చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఒక సన్యాసి అయినటువంటి వ్యక్తి ఎలా మాట్లాడాలనేది తెలిసిన వాడే ఇహంపరాలకు అధికారం ఉంటుంది. మేము ఇంకా అల్పులం, వాళ్ళ ముందు మేము అల్పులమే, నేను కాదనట్లేదు. ఎందుకంటే ఆ సన్యాసాశ్రమాన్ని తీసుకున్నాడు. అతని ఉన్నటువంటి చరిత్ర, విజయవాడలో అతను ఎలా టైపిస్ట్గా ఉన్నాడు, ఎలాంటి పనులు చేశాడు అనే విషయం మాకు తెలుసు. ఎందుకంటే చరిత్ర మేము కూడా చూస్తాం కదా. మరి నల్గొండ జిల్లాలో రామగిరిట అనేటువంటి దేవాలయంలో, నల్గొండ పట్టణంలో రామగిరి దేవాలయంలో రామగిరి అనే రామాలయం ఉంది ఒకటి. అందులో మేము కూడా సేవ చేశాం. చిన్నజీయర్ స్వామికి మేము కూడా సేవ చేశాం. పెద్ద జీయర్ స్వామి కూడా వచ్చేటప్పటికి ఆండాలమ్మ కళ్యాణంలో మేము అందరం పాలు పంచుకున్నాం. మరి అలాంటిది అప్పుడున్నటువంటి ఒక భావ వ్యక్తీకరణ, మరి ఆ వ్యక్తికి ఎందుకో మరి సన్యాసాశ్రమం తర్వాత ద్వేషభావం పెరిగిపోయింది. దానికి విపరీత ద్వేషం పెంచుకుంటున్నాడు. ఒకప్పుడు అసలు రాముడు అసలు శివుణ్ణి పూజించలేదని ఇవన్నీ చెప్తుంటే మరి సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పారు, ఒరే నాయన కొద్దిగా బుద్ధి పెట్టి ఆలోచించు. ఆయన లంక నుంచి వస్తూ ఆయన దిగలేదు అక్కడ, కానీ దిగకుండా సీతకు చెప్పాడు, ఇగో సీత ఇక్కడ నేను మహాదేవుణ్ణి పూజించాలని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. అని ఆ రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఉందని చెప్పాడు. అయినా సరే కుక్క తోక వంకలాగా, అంటే మాట అంటారా అంటే మీరు అంత స్వామిని అంటే మరి ఏమంటాను చెప్పండి. శివుడు అంటే ద్వేషము, శివుడు లేడు అని చెప్పేసి మనకి మాట్లాడడం, శివుడు ఎక్కడ లేడని చెప్పడం మాట్లాడడం, అది పోయి శంకరాచార్య స్వామి వారిని సాక్షాత్తుగా భగవంతుడు స్వరూపమైన, సాక్షాత్ భగవత్ స్వరూపమైన ఆయన పుట్టుక ఎక్కడ, ఆయన గాలికి కూడా గాలికి సరిపోయినటువంటి మీరెక్కడ స్వామి? ఆలోచించుకోండి ఒకసారి. ఇప్పుడు మేమున్నాం, నేను వెంకటేశ్వర స్వామిని ఇలవేల్పుగా పెంచుకుంటూ పూజిస్తాం మేము. అలాగే శ్రీశైలంలో మల్లికార్జును మేము పూజిస్తాం మేము. ఇక్కడ ఇదేంటంటే సెక్యులర్ అయినటువంటి కొంతమంది కుయుక్తుల వల్లనో మరి రాజకీయ నాయకులు ఆయన ప్రేరేపిస్తూ తెలియదు, లేదా మతిభ్రమణం వచ్చిందో తెలియదు, కానీ ఆ వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడుతూ సమాజాన్ని నాశనం పట్టిస్తున్నాడు. ఇప్పటికే సెక్యులర్ అనే పదాలతోని, బ్రాహ్మణులు అనే పదాలతోని, నువ్వు మాల, నువ్వు మాదిగా, నువ్వు బ్రాహ్మణ దగ్గర అని చెప్పేసి విభిన్నమైనటువంటి పద్ధతితో మనం విభజించుకుంటూ వెళ్ళిపోయి హిందూ మతాన్ని ధ్వంసం చేసుకుంటున్నాం. మీలాంటి వాళ్ళు ఇహపరం తెలిసిన వాళ్ళని చెప్తున్నారు. ఆయనకి ఇహపరం తెలిస్తే ఈ మాట మాట్లాడడు, ఏకవచనమే, బహువచనం కాదు. గౌరవించాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే హిందూ మతాన్ని నాశనం చేసి మళ్ళీ దాంట్లో ఇక్కడ నేనది స్వామివారి పుట్టుక గురించి, పీఠాల గురించి మాట్లాడుతున్నాను. ఒక్కసారి నీ బుద్ధి పెట్టి ఆలోచించు. నువ్వు బుద్ధి పెట్టి ఆలోచిస్తే ఆ మఠాలు ఎప్పుడు పుట్టాయి, స్వామివారి యొక్క పుట్టుక ఎప్పుడు, క్రీస్తు పూర్వం 509 సంవత్సరాలు ఎక్కడ, నువ్వు మాట్లాడేది ఎక్కడ, నువ్వు అనుకుంటున్నటువంటి రామానుజ గురువులు పుట్టినప్పుడా 1107 సంవత్సరాల్లో పుట్టాడప్పుడు ఆయన మీరు అనుకుంటున్నటువంటి గురువు రామానుజాచార్యుల వారు పుట్టి ఆయన గౌరవిస్తాడు. ఎందుకంటే పెద్దవారు, ఆయన గొప్ప పండితుడు, శాసనాలు రాసిన వారు, మంచి భగవద్ అనుగ్రహం ఉన్నవాడు. అతని వ్యక్తిని మేము గౌరవిస్తాం. కానీ అతని పరంపరలో చూడండి, మీరు ఒక గురుస్థానంలో ఉండి మేము గౌరవించేవాళ్ళం. అరే పీఠం పెట్టాడు, మంచి మంది వేద పండితులకు తయారు చేస్తున్నాడు, ధర్మాన్ని ఉద్ధరించాలి అనుకుంటున్నాం. కానీ మళ్ళీ నీలో ఇంత విషయం ఉందన్న విషయాన్ని కక్కుతూ ఉన్నావు. ప్రతి 6 మాసాలకు ఒక్కసారి నువ్వు విషయాన్ని కక్కుతూనే ఉన్నావు. కానీ మాకు వైష్ణవ సోదరులు, మాకు ఫ్రెండ్స్ ఉన్నారు, మాకు చాలా మంచి వేద పండితులు మేమంటే చాలా అభిమానించే వాళ్ళు ఉన్నారు. మాకు విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడు. ఇటువంటి మనిషిని ఏమనాలి మేము? నువ్వు సన్యాసి, దండం పట్టుకున్నవాడి కాదు. నువ్వు దండము చేత అందరి చేత నువ్వు నాశనాన్ని కోరుకుంటున్నావు. నువ్వు హిందూ మతంలో ఉన్నటువంటి ప్రభావాన్ని నాశనం చేస్తూ తురకలు, క్రిస్టియన్లు నాశనం చేసిన సామ్రాజ్యాన్ని, మన సమాజాన్ని ఇంకా నువ్వు నాశనం చేయాలని ప్లాన్లో పెట్టుకొని నువ్వు శివకేశవులు అని చెప్పేసి పెడుతున్నావు. అక్కడ సినిమా తీశాడు దశావతారం అని, దాంట్లో మీరు శంకరులు కింకరులు అని చెప్పి దాన్ని కొద్దిగా ప్రోత్సహించినట్టు చేసి ఎవరు చెప్తున్నావు? నువ్వు ఏ సమాజాన్ని ఉద్ధరిస్తున్నావు? నువ్వు దేని నువ్వు అంటే నామాలు పెట్టుకోగా నువ్వు గొప్పవాడు అయిపోతావా? అంటే అడ్డనామాలు పెట్టుకుంటే తిప్పించోడేమన్నా? భగవంతుడు ఒక్కడే అని చెప్తుంది అక్కడ. నువ్వు చదువుతున్నటువంటి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఈశ్వరుడు విష్ణు ఒక్కడే అని చెప్పాడు. నువ్వు చదువుతున్నటువంటి విష్ణు సహస్రనామాల్లో అదే ఉంది. అలాగే రాముడు ఎవరు అనే విషయాన్ని రామనామమే గొప్పదని చెప్పేసి ఈశ్వరుడు చెప్పినట్టుగా ఈశ్వర వాచ్ అని చెప్పినటువంటి దాంట్లో ఉంది. మరి దాన్ని కాదని అదే విష్ణు పురాణం చదువుతుంటావు. అదే విష్ణు పురాణంలో శివుడి గురించే ఉంది. మరి ఇవన్నీ కూడా నువ్వు ఇటువంటి వేదవాంగ్మయాన్ని చదువుతూ, విశేషమైన చదువుతూ ఇప్పుడు నువ్వు శివద్వేషం ఎందుకు అవుతున్నావు? అంటే నీ పీఠం లేదనా? నీకు పీఠం కదిలిపోతుందనా? అంటే నీ పీఠం ఉండకపోతుందనా? నీ పీఠానికి జరగబోతుందనా?
అని రాజకీయ నాయకుడు చెప్పిస్తున్నాడా, లేకపోతే ఇంకా తుర్కల్ని ఎంబడి ఉండి చెప్పిస్తున్నారా విషయాన్ని, లేదా ఇంత క్రిస్టియన్లు చెప్పిస్తున్నారా? ఇక్కడ ఏమిటంటే ఇక్కడ మతాన్ని మార్చిన వారు కూడా వీళ్ళే. ఈయన ఉన్నటువంటి రామానుజుల వారు ఇక్కడ 2 సార్లు గొడవైంది. అంటే ఇప్పుడు నేను విషయం చెప్తాను, మీకు చరిత్ర తెలుసుకొని మాట్లాడతాను నేను. వీరు అనుకున్నటువంటి రామానుజాచార్యుల వారు కూడా ఒకప్పుడు కంచిలో ఉన్నటువంటి ఒక రాజుతో కూడా గొడవపడి ఆయన వరదరాజస్వామి సేవలో ఉండిపోయాడు, ఆయన గురుగారు. ఈయన వీరు అనుకున్నటువంటి రామానుజ గురువుల వారు ఫుల్ ప్రాథమిక పాఠశాల అయి వివాహం చేసుకున్నారు. ఆయన వాడు రామానుజ గురువు గారికి వివాహం అయింది, పాఠశాలలో ఇంగ్లీష్లో చదువుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఐ థింక్ 1047లో ఆయనకు వివాహం జరిగింది గురుగారికి. ఆ తర్వాత ఆయన 55లో ఆయన సన్యాసం తీసుకున్నారు. అక్కడ కంచివారితో గొడవైంది, కంచిరాజుతో గొడవైంది. ఆ తర్వాత శ్రీరంగంలో చోళరాజుతో గొడవైంది. ఎవరికి? ఈ యొక్క వీరి గురువు అన్న రామానుజుల వారికి గొడవై అక్కడి నుంచి ఆయన శ్రీరంగం వదిలిపెట్టి కర్ణాటక వెళ్ళిపోయారు రామానుజాచార్యుల వారు, వీరి గురువు గారు. ఈయన 120 సంవత్సరాలు బతికారు. ఆయన 120 సంవత్సరాల తర్వాత అంతర్ధానమైపోయాడు. మరి ఈయనని మీరంత గురువుగా మీరు కొలుస్తున్న మీరు ఆదిశంకరులు సాక్షాత్ శంకర స్వరూపమైన 599 సంవత్సరాలు పుట్టినటువంటి క్రీస్తు పూర్వం 509 అక్కడ చేసినటువంటి 4 దిక్కుల వైపున 4 పీఠాలు స్థాపించిన విషయంలో బదరీకి ఆశ్రమం, బద్రీనాథ్కి వెళ్ళండి, బద్రీనాథ్లో ఆశ్రమంలో ఇప్పటికే ఆ యొక్క శాసనాలు ఉన్నాయి. గురువు గారు, నాకు ఇక్కడ మీరు మాట్లాడుతుండగానే ఒక చిన్న ప్రశ్న తట్టిందనమాట. ఎందుకంటే ఇప్పుడు సన్యాసం తీసుకున్న వాళ్ళంటే ఎలాంటి సెల్ఫిష్నెస్ లాంటివి ఏం ఉండవు. సో అలాంటి అప్పుడు పీఠం పడిపోతుందంటే నిజంగా స్వామి అలా చేస్తారా గురువు గారు? మంచి ప్రశ్న. అంటే మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి పర్ఫెక్ట్ ప్రశ్న అమ్మా. ఒక సన్యాసి ఇలాంటి మాట్లాడకూడదు. సన్యాసి నువ్వు మంచి అంటే ద్వైత సిద్ధాంతాన్ని మంచిని నువ్వు డెవలప్ చేయాలి. మంచి కర్మలు, వేదము, వేద వాంగ్మయము, పురాణము, ఇతిహాసము ఇవి చెప్పుకుంటూ సన్యాసి అంటే అన్నీ వదులుకున్నవాడు, అన్నిటినీ న్యాసము చేసినవాడు, అన్నిటినీ వదిలిపెట్టినవాడు. తల్లి తండ్రి, మొన్న వాళ్ళ అమ్మగారు వస్తే అమ్మగారిని కూడా దూరం నుంచే నమస్కారం చేసి పూలమాలిస్తే తీసుకున్నావు. దాన్ని మాత్రం అక్కడ మాత్రం తల్లి అనే బంధాన్ని వదిలేసావు. ఇక్కడ వచ్చేసి చతుర్నారాయణ పీఠము, ఆ పీఠము, శివుని ఎందుకు పట్టుకుని ఉంటున్నావు ఇప్పటికి నువ్వు? అంటే మీరన్న ప్రశ్న తెలియదని మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇటువంటి వ్యక్తులు సన్యాసం తీసుకున్నవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మాటలు మాట్లాడకూడదు. కేవలం నువ్వు పురాణ ఇతిహాసాల్ని, భగవత్ స్వరూపాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. అదొక్కటి నీ ధర్మం. నీ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పెంచడమే నీ ధర్మం. కాబట్టి మీరు అడిగిన అంటే మీలాంటి వాళ్ళు ప్రశ్నించే స్థితికి వచ్చేసాడంటే ఏ స్థాయిలో ఉన్నాడు ఆయన అనుకోండి, గుర్తు తెచ్చుకోండి మీరు. కాబట్టి ఆయన పలికేటువంటి మాట అవన్నీ కూడా దరిద్రపు వెదవగొట్టు మాటలు, దరిద్రపు మాటలు. మరి అతనికి నాకు తెలిసి జాతకంలో శని రాహుల కలయిక ఉండొచ్చు. ఇంకా ద్వితీయ స్థానంలో శని ఉంటాడు, రాహువే భాగ్యంలో ఉంటాడు. అందువలన ఇటువంటి దైవదూషణ, భగవద్దూషణ చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఇది తన నాశనానికి, తన పీఠానికి నాశనానికే తెచ్చుకున్నటువంటి ప్రభావం చెప్తాను తప్ప ఇంకోటి లేదు. ఆయన శంకరాచార్య గురించి మాట్లాడేటువంటి శక్తి కానీ, ఆ సామర్థ్యం కానీ ఇప్పుడున్నటువంటి మాటల్ని బట్టి ఆయనకు లేదని నేను అనుకుంటున్నాను. ఆయన తెలిసి ఆయన గురువు అయినటువంటి రామానుజుల వారి గురించి చరిత్ర తెలియకపోవచ్చు నాకు తెలిసినంత కూడా. ఆయన గురువు అనుకుంటే రామానుజుల వారు శ్రీరంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ముందుగా ఎక్కడ పుట్టాడు, కంచిలో ఎక్కడ సన్యాసి తీసుకున్న విషయం మరి ఆయన తెలుసో లేదో, మరి ఆయన గురువు గారు నేను చెప్పగలుగుతాను కరెక్ట్గా. కానీ ఆదిశంకరాచార్య గురించి నువ్వు మేము కాదు భగవంతుడు కూడా చెప్పలేనటువంటి స్థితి ఆయనది, ఆదిశంకరాచార్య వారు. కాబట్టి ఆయన గురించి మాట్లాడే అధికారం మీకు లేదు. మీ వరకు, మీ పీఠం వరకు మీరు చూసుకోండి, మీ పీఠం కలగకుండా చూసుకోండి ఆయన. ఎందుకంటే ద్వేషం వేరు ఏర్పడింది. ఇలా మనం ద్వేషం పెంచుకోవడానికి, గొడవలు పెట్టుకోవడానికి ఎవడో వెనక ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నాడు. అది ప్రమాదాన్ని కలిగిస్తుంది, సనాతన ధర్మానికి నాశనం కలిగిస్తుంది. కాబట్టి ఎవరు ఎంత హద్దులు ఉంటుందో మంచిది. ఇప్పుడు విన్న తర్వాత కొంతమంది ఆయన ప్రేమికులు ఉంటారుగా, ఆయన ప్రేమికులు, ఆయన యొక్క శిష్యులు ఉంటారుగా, నన్ను వేసుకుంటారు గ్యారెంటీగా. భయపడను నేను విత్ విట్నెస్ మాట్లాడతాను. నేను గౌరవిస్తాను చెప్తాను. నేను ఒకప్పుడు ఆయనకు సేవ చేసిన, నేను ఆ యొక్క రామగిరి దేవాలయంలో నేను సేవకుడుగా ఉన్నాను. నేను అలాంటిది ఇటువంటి నీచమైన మాట్లాడితే గౌరవించాల్సిన అవసరం నాకు లేదంట. నేను శివుడు ఈశ్వరుడు, శివుడు కేశవుడు గొప్ప అని అంట్లా. వెంకటేశ్వర స్వామిని పూజిద్దాం, శ్రీరంగంలో శ్రీరంగనాథ్ దర్శనం చేసుకుంటాం, మేము పక్కనటువంటి శివాలయం దర్శనం చేసుకుంటాం, లింగాన్ని దర్శిస్తాం, భగవంతుని ఆరాధన చేస్తాం. శివకేశవులు, శివుడు విష్ణువు బ్రహ్మ కలిసినప్పుడే ఇద్దరు ఎవరు గొప్ప అన్నప్పుడే ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు ఎవరుపడ్డాడు. అదే చెప్తుంది పురాణం కూడా. విష్ణుమూర్తి బ్రహ్మగారు పోటీ పడి ఎవరు గొప్ప అనుకుంటే శివుడు అన్నాడు, అరే నన్ను అంతము ఆది, నా గురించి ఫస్ట్ ఎండింగ్ రెండు చూసుకోవడం అంటే ఇద్దరు పైకి ఒకటి కింద కూడా వెళ్ళి దొరకాలి. ఇద్దరు వచ్చేసి నాయనకు దొరకట్లేదంటే ముగ్గురము సమానమేరా, ఎవరూ ఎక్కువ తక్కువ కాదు, మన ముగ్గురం ఉంటేనే సృష్టి స్థితి లయకారకులం అవుతాం. కాబట్టి మనం ఒకటే అని చెప్పిన వాడు ఈశ్వరుడు. అలాంటి ఉజ్జయిని మహాకాళేశ్వరు దగ్గర సాక్షాత్తుగా విష్ణుమూర్తి పూజ చేశాడు. మరి అలాంటిది రాముడు పూజ చేశాడు. నువ్వు చేయలేదనడానికి నీ దగ్గర అర్థాలు లేవు, చేశాడనడానికి ఆధారం మా దగ్గర ఉన్నాయి. కాబట్టి అటువంటి విషయాల్ని విషబిందువులని నువ్వు పెట్టి అందరికీ నామాలు పెట్టేసి మతంలోకి మార్చి వైష్ణవ మతంలోకి. రామానుజాచార్యులు కూడా ఇప్పుడు ఎవరు బిట్టు అనే రాజు ఉండేవాడు, ఆయన జైన మత సామ్రాజ్యాధిపతి. ఆయనకి ఈ జైన మతంలోంచి మార్చాడు ఎవరు, రామానుజాచార్యుల వారు. జైన మతంలోంచి
హిందూ మతంలోకి మార్చాడు రామానుజాచార్య వారు. ఆయన అంటే ఆయనకి ఏదో రోగం వచ్చింది, ఆయన భార్యకి శాంతలాదేవి ఆవిడ పేరు ఉంటుంది, ఆవిడకి పెద్ద రోగం వస్తుంది. జైన మతంలో ఏ గురువులు ఆమెని బాగు చేయలేరు. అప్పుడు ఈ యొక్క రామానుజాచార్యుల వారి చేత, ఆయన శిష్యుల చేత దాన్ని సుశ్రుత బాగు చేస్తాడు. అప్పుడు ఆయన ఈ మతంలో జైన మతంలోంచి వైష్ణవ మతంలోకి మారుతాడు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఒక మంచితనంలోకి అందరిని ఆహ్వానించు, మంచిదే. ఇప్పుడు నీ గురించి, నీ యొక్క ధర్మం గురించి గొప్పదని చెప్పి పర్వాలేదు, కానీ ఇంకొకళ్ళ మతం తప్పు, ఇంకొక ధర్మం తప్పు అని చెప్పే అధికారం నీకు లేదు. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. నువ్వు అంటే అందుకే నేను గౌరవం పోయిందిగా. ఎందుకంటే ఒకసారి 2 సార్లు అనొచ్చు, ఏదోలే పిల్లవాళ్ళలాగా మాట్లాడుతూ అనుకోవచ్చు, కానీ ఇంత వయసు వచ్చినా ఇంత జ్ఞానం ఉన్నా నిష్ఫలం అవుతుంది ఆ జ్ఞానం అంతా కూడా. రావణాసురుడి కనుక వేద బ్రహ్మ అన్నటువంటి పేరు ఎలా ఉండేనో అటువంటి స్థితి నీకు కూడా కలగబోతోంది. రావణాసురుడు చాలా పండితుడు, ఆయన గొప్ప పండితుడు. అటువంటి తత్వం ఉన్నవాడు సీతను అపహరించేశాడు. అలా నువ్వు శివుని అపహరించి శివద్వేషం పెంచుకొని నువ్వు పతనం అవడానికి సిద్ధంగా ఉన్న విషయం అర్థమవుతోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.